పోతే ఎవరేమీ చేయలేరు, వెనకపోతే ఎవరేం చేయలేరు అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. ఇదే ఆ భోజన పదార్థంలో విషం రావడానికి కారణం అదే. వాడే కోసుకొచ్చాడు ఒకడు. మన ఒళ్ళో వేసుకున్నాం, మనం బయట నుంచి రావట్లేదు. మన ఒళ్ళో మన గర్వం, మన అహంకారం, మన నిర్లక్ష్యం, మన లెక్కలేంతనం ఏ భోజన పదార్థం ఆ విషం ఉంది, జీవితంలో విషం వచ్చేసింది. తినలేని జీవితం అది, ఉపయోగం లేని జీవితం అది. ఎన్నో కలలు ఎన్నో ఆశలతో వడ్డారిస్తే వండుకుంటే అన్నీ వేసుకుంటే ఈ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే ఆ జీవితం ఏముంది అంటే అది అట్టయిందంట. ఎట్టయింది? అటు పోయింది ఆ జీవితం. కాస్త అంతా ఉంటుందని